హలో, వెల్కమ్ టు అన్యూస్. మొత్తానికి జనవరి నెల స్టార్ట్ అయిందంటే పండగ వాతావరణం ఫుల్ స్టార్ట్ అయిపోద్ది. జనవరి 1 నుంచి కూడా అదే వాతావరణం ఉంటది. దానికి తోడు పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యనుకోండి, ఇంకా మూవీ లవర్స్ ని పట్టలేమండి. సో ట్రైలర్స్ అంటారు, టీజర్స్ అంటారు, మా హీరో అంటారు, మీ హీరో అంటారు. సో పోటీ ఎక్కడి నుంచో స్టార్ట్ అయిపోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటారు. సో ఒకటి కాదు, అలా సంక్రాంతి కనుమ అయిపోయే వరకు ఈ హడావడి పరిగెడుతూనే ఉంటది. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఒకటి కాదు, రెండు కాదు, ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు రావడంతో ఇంకా సినిమా అభిమానులని ఆనందానికి హద్దు లేకుండా ఉన్నాయి. సో అయితే ఈ ముగ్గురు హీరోల్లోని ఎవరు బ్లాక్ బస్టర్ అవబోతున్నారంటే నాకైతే అనిపిస్తుంది ఆ ఒక్క హీరో సినిమా మాత్రం ఖచ్చితంగా 100% బ్లాక్ బస్టర్ అవుతుందని అనిపిస్తుంది. సో ఆ ఒక్క హీరో సినిమా ఎవరు, సో మిగతా సినిమాలు ఎలా ఆడబోతున్నాయి, నా ప్రెడిక్షన్ ప్రకారం ఎలా ఉండబోతుంది అనేది నేను చెప్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో అంత విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, 3 సినిమాలు హిట్ అవుతాయా, మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. సో ఈ 3 సినిమాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు డేట్స్ ఎక్కడ క్లాషెస్ అవ్వకుండా చక్కగా ప్లాన్ చేసుకున్నారండి. మనకి జనవరి 10th కి గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంటే 12th కి డాకు మహారాజ్, 14th కి మన సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి మూవీ రిలీజ్ అవుతున్నాయి. సో ఈ 3 సినిమాల్లో ఫస్ట్ మూవీ అంటే ముగ్గురులోని పెద్దది కాబట్టి బాలకృష్ణ గారితో స్టార్ట్ చేద్దాం. బాలకృష్ణ గారిది డాకు మహారాజ్. డాకు మహారాజ్ లో బాలకృష్ణ గారు హీరో, ప్రజ్ఞా జైస్వాల్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ల కింద యాక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమాకి డైరెక్టర్ బాబీ గారు, తమన్ మ్యూజిక్. ఇక్కడ పాటలు వింటుంటే నాకైతే ఇప్పటి వరకు కొంచెం ఓకేలా అనిపించాయి. బట్ బీజిఎం అయితే మాత్రం చెదకొట్టేస్తున్నారు తమన్. అంతకుముందు మన అఖండ సినిమా కానీ ఏం చూసుకునే సరే బీజిఎం చాలా బాగుంటారు. చాలా సినిమాలకి వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో పాటలు అయితే ఓకే అనిపించింది. నెక్స్ట్ కాంట్రవర్షియల్ థింగ్ ఏంటంటే ఈ మధ్య దిబిడి సాంగ్ ఏదో రిలీజ్ అయింది కదా, సో దానికి శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ అసలండి టూ వర్స్ట్. ఎంత ట్రోల్ అవుతుందంటే అంతగా ట్రోల్ అవుతుంది. అతని స్టెప్స్ కానీ, బాలకృష్ణ గారి ఏజిక్ కానీ, లేదంటే అక్కడ వేసే స్టెప్స్ చాలా వర్స్ట్గా ఉన్నాయి. సో దీని గురించి బాగా ట్రోల్ అవుతుంది. ఎందుకు శేఖర్ మాస్టర్ గారు రాను ఇంత చీప్ గా కొరియోగ్రఫీ చేస్తున్నారు అన్నట్టుగా వచ్చింది. అదొకటే కొంచెం కాంట్రవర్షియల్ అయింది తప్ప మిగతా ఏం లేదు. అయితే సినిమా బేస్ ఏంటంటే డాకు మాన్ సింగ్ స్టోరీ బేస్ చేసుకొని ఈ సినిమా తీస్తున్నారండి. అతను ఏంటంటే పెద్దవాళ్ళు అంటే బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బులు దోచేసుకొని పేదవాళ్ళకి పంచి, పేదవాళ్ళ దగ్గర హీరో, డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బున్న వాళ్ళకి, పొలిటీషియన్స్ కి, వీళ్ళందరికీ వీళ్ళనమాట. సో ఇలా ఇతను ఈ స్టోరీ బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు. సో ఈ సినిమా ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా, మొత్తం ఏమైనా చూసినా సరే సో ఇదైతే ఫ్లాప్ అవుతుంది అని అనిపించట్లేదు. అలా అని అంటే ఓకే అని కూడా కాదు, హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు బాగానే కనిపిస్తున్నాయి. సూపర్ హిట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఈ సినిమా ఎప్పుడు జనవరి 12th రిలీజ్ అవుతుంది. సినిమా బడ్జెట్ అయితే 100 crores అంట. సో మరి ఎంతవరకు మూవీ కలెక్షన్స్ వస్తాయి, సంక్రాంతి కాబట్టి ఖచ్చితంగా డబులే వచ్చేస్తుంది, చూద్దాం మరి. దీని తర్వాత వెంకటేష్ గారి మూవీ సంక్రాంతికి వస్తున్నాము. ఇదైతే కంప్లీట్ గా సంక్రాంతి సినిమా ఎలా ఉండాలో అలాగే రిలీజ్ చేస్తున్నారంటే స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ మొత్తం అంతా అలాగే డిజైన్ చేసుకున్నట్టు అనిపించింది. మనకి ప్రతి సంవత్సరం సంక్రాంతికి సినిమాలు వస్తుంటాయి కదా, ఏదో ఒక సినిమా మాత్రం సంక్రాంతి బేస్ చేసుకుని భావభారతలు, సరసాలు, సో ఇలా బేస్ చేసుకుని ఒక సినిమా ఏదో ఒకటి వస్తుంది కదా, ఆ కోవలోకి వచ్చింది సంక్రాంతికి వస్తున్న సినిమా. సో ఈ సినిమా పేరు వినగానే పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అందులో బావా డింగ్ 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 బావా అనేదో పాట వచ్చింది కదా, ఆ పాట ఇంకా చాలా సూపర్ హిట్ అయిపోయింది. ఇందులో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. దీనికి ఈ సినిమాలో మనకి వెంకటేష్ గారు, ఇంకా మీనాక్షి చౌదరి, ఇంకా ఎవరు ఐశ్వర్య రాజేష్, వీళ్ళు హీరోయిన్ కింద యాక్ట్ చేస్తున్నారు. సో దీనికి మ్యూజిక్ బీమ్స్ అంతకుముందు మనకి బలగం సినిమాకి కూడా మ్యూజిక్ చేస్తారు, ఇంకా చాలా సినిమాలకు చేస్తారు. నాకు ప్రస్తుతానికి అదే సినిమా గుర్తుకొచ్చింది. సో ఇందులో ఈ సినిమాకి అనిల్ రావుపూడి ఇంకా వెంకటేష్ గారి కాంబినేషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. వాళ్ళ కాంబినేషన్, వాళ్ళ ఫన్ ఫ్యాక్టర్ కానీ, సో వాళ్ళ జోష్ కానీ, వాళ్ళ హుషారు కానీ, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా, ఆ బావ మరదల సరసాలు చూసినా సరదాగా సాగిపోతుంది. సంక్రాంతి పండగకి హుషారు తెస్తుంది సినిమా, ప్లస్ యాడ్ ఆన్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. సో ఈ సినిమా అయితే ఎదురు లేకుండా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయిపోద్ది కన్ఫామ్, డామ్ షూర్. తర్వాత మనకి మూడో సినిమా రామ్ చరణ్ది
గేమ్ చేంజర్ సినిమా మనకి ఈ ట్రైలర్ టీజర్ చూసిన సరే రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేసినట్టున్నారు కదా. ఒకటి అంజలి గారితో పేరు, ఇంకొకటి కైరా అద్వానీతో పేరు. సో ఈ సినిమా మనకి ఇందులో మనకి రామ్ చరణ్ గారితో పాటు చెప్పుకోవాల్సింది మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే ఎస్జే సూర్య గారు, విలన్ రోల్. సో ఈ సినిమా ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఫాదర్ రోల్ ఒకటి, సన్ రోల్ ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక పవర్లో ఉన్న లీడర్తో మేబీ కరప్షన్ దాంతో ఫైట్ మాట. మనకి డైరెక్షన్ ఎవరు, శంకర్ గారు. సినిమాలు అంటే ఇలానే ఉంటాయి కదా, కరప్షన్ వాళ్ళతో ఫైట్స్ చేయడం, లేదంటే అన్యాయం, లేకపోతే లంచ్గా ఉండదు అన్న మ్యాక్సిమం ఇలానే ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఆ కోవలోనే ఆ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా చూస్తే అలా అనిపిస్తుంది. సో దీనికి 500 crores బడ్జెట్ అయిందంటండి. అందులోనేమో రామ్ చరణ్ గారు 65 crores తీసుకున్నారు. సో దీనికి మ్యూజిక్ తమన్ గారు కొట్టారు. సో పాటలు అయితే ఓకే బాగానే ఉన్నాయి. ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అయితే ట్రీజర్ చూసినప్పుడు అయితే అమ్మో అటర్ ఫ్లాప్ అయిపోద్దాం, ఏంటి ఇలా ఉంది అనుకున్నాం. తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత ఓకే ఈ సినిమా కూడా బాగానే ఆడేటట్టు ఉంది. శంకర్ గారు తన ముద్ర కనిపిస్తుంది, తన డైరెక్షన్ స్టైల్ కనిపిస్తుంది. సో బాగానే ఆడుతుంది, హిట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగానే ఉంది సినిమా ట్రైలర్ చూస్తే. సో దీనికి రిలీజ్ డేట్ అయితే January 10th తీసుకున్నారు కదా. ఇక్కడ మనం సంక్రాంతికి వస్తున్నాం కానీ లేదు అంటే మనకి గేమ్ చేంజర్ కానీ రెండింటికి కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారే. దీని తర్వాత డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ అయితే డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ ఎవరబ్బా మర్చిపోయాను, దీని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. సో ఈ సినిమాలు అయితే 10th ఒకటి, 12th ఒకటి, 14th ఒకటి రిలీజ్ అవుతున్నాయి. సో పండగ చేసుకోండి. నాకైతే వెంకటేష్ గారి సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది అనిపిస్తుంది. అలాగే డాకు మహారాజ్ కూడా హిట్ అవుతుంది, నాకు గేమ్ చేంజర్ కూడా హిట్ అవుతుంది. బట్ కంపేర్ టు సంక్రాంతికి వస్తున్నాం కానీ డాకు మహారాజ్తో చూసుకుంటే గేమ్ చేంజర్ కొంచెం లో ఉంటుందేమో నా ఫీలింగ్, నా ట్రైలర్ టీజర్ చూస్తే. బట్ చెప్పలేము, ఒక్కొక్కసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత మన ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది, స్టోరీస్ లైన్ కానీ లేదంటే డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ. సో దాన్ని అయితే ప్రెడిక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు ఇవి చూసిన దాన్ని బట్టి నాకు అనిపించింది నేను చెప్తున్నాను. సో మీకేమనిపించింది, ఏ సినిమా హిట్ అవుద్ది అనిపిస్తుంది, ఏ సినిమా సూపర్ హిట్ అవుద్ది అనిపిస్తుంది, మీ ప్రెడిక్షన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. సో టేక్ కేర్, బై బాయ్.